ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి కొంచెం 2 ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం ఎక్కువగా కొత్తిమీర తీసుకోవాలండి, బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. జీరా పౌడర్ అండి, అలానే చెక్క లవంగ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ధనియా పౌడర్ ముందుగానే చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, ఇంకా అన్నీ కావాల్సిన పదార్థాలండి. ఒకసారి చూడండి నేను యూస్ చేసేవి. చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి ముందుగానే. అలానే ఈ ఆనియన్స్ అంతా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది గ్రేవీ. స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పులుసుకి. దాంట్లో మనం చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలండి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అది బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేదాకా వేయించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం ధనియా, మెంతులు జీలకర్ర పౌడరు, కొద్దిగా చెక్క లవంగ పౌడర్ వేసుకోవాలండి. తర్వాత కొంచెం సేపు వేగనిచ్చి సరిపడా ఉప్పు, కారం, కరివేపాకు వేయించుకొని తర్వాత మనం ముందుగా పెట్టుకున్నటువంటి పీసెస్ దాంట్లో చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. యాడ్ చేశాక మనము మూత పెట్టేసుకోవాలండి. కొంచెం సేపు ఆగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా తిప్పుకోవాలండి, అప్పుడే 2 సైడ్స్ వేగుతుంది, అప్పుడే బాగుంటుంది కూడా కర్రీ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఇది మన స్టైల్ అండి. చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లో పుదీనా వేసుకోవాలండి. తర్వాత ఒకసారి చిన్నగా టర్న్ చేసుకోవాలండి, లేకుంటే పాన్ని కదిపి అన్ని ముక్కలకు పట్టేటట్టు చేసుకున్నా సరిపోతుంది. చివరగా కొబ్బరి, వెల్లుల్లి పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదే టేస్ట్ అనమాట లాస్ట్గా కర్రీకి. అలా ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే సరిపోతుందండి. ఎంతో గుమగుమలాడే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు రెడీ.